హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మంగళగౌరి వ్రత కథ అనేది అడిగారు కదండి, వాళ్ళ గురించి అని చెప్పి నేను ఈ వ్రత కథను కూడా చదివి వినిపిస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా ఈ పూజ గురించి డౌట్ వస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వ్రత కథ అనేది ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఎవరైతే నోములు పడుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ వ్రత కథను చదివి కానీ విని కానీ అక్షింతలు అయితే వేసుకోవాలి. కాబట్టి వ్రత కథ అనేది అడిగారు కాబట్టి ఇక్కడ వినిపిస్తున్నానండి. తొల్లి సూతుల వారు సౌనకాది మహర్షుల చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీదేవి యొక్క మహత్యమును పరమభక్తాగ్రేసరుడైన నారద మునీంద్రుడు సావిత్రి పతివ్రతకు ఉపదేశించిన మంగళగౌరి వ్రతకథ పూజా విధానాలను ఒకానొక సమయమున ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరింపదొడంగినాడు. ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా లోకమున ప్రఖ్యాతిగాంచినది. ఆ మంగళగౌరీదేవికి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలగపోదు. సర్వవిధ సౌభాగ్యములతో వారు అలురారగలరు. ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో అర్చించవలను. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చు మంగళవారములే ఈ వ్రతము చేయుటకు అయి ఉన్నవి. మంగళగౌరీదేవి పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళద్రవ్యములందును ఆవు నీతితో ప్రకాశించి జ్యోతి రూపమునందును భాసిల్లుచుండును. మంగళగౌరిని పూజించి సౌభాగ్యవంతులైన పావనులైన స్త్రీలెందరో కలరు. పూర్వకాలము నాటి మాట ఏమిటనగా, త్రిపురాసురులను సంహరించడానికి వెళ్ళిన ఆ ఈశ్వరుడు ఆ గౌరీదేవిని పూజించే విజయ పతాకము ఎగరవేసినాడు. ఆమెను పూజించడం వలనే కుజుడు మంగళవారమునకు అధిపతి కాగులట జరిగినది. మనువంశజుడైన మండుడను రాజు గౌరీదేవి తపప్రభావమునే చాలా కాలము భూలోకమున సర్వ సంపదలతో రాజ్యము ఏలగలిగినాడు. గౌరీదేవిని పూజించి వైధవ్యమును తప్పించుకున్న అదృష్టవంతరాలైన ఒక నారీమణ కథ చెప్పగలను, వినుము అని చెప్పారు. చాలా కాలము క్రిందట జయపాలుడు అనేది రాజు మహిష్మతి నగరమును పాలించుచుండెను. అతనికి సంతానము తప్ప సర్వము ఉండెను. దాని వలన అతడు సర్వము ఉన్నను లేనట్లే భావించుచుండెను. చేసిన దానములకు, నోచిన నోములకు, మ్రొక్కిన దైవములకు లెక్కయే లేదు. అనేక పుణ్యకార్యములను ఒనర్చెను. కానీ అతని కోరిక అప్పటికి తీరకుండెను. చివరకు పరమేశ్వరునకు వారిపై కరుణ కలిగింది. ఒక సన్యాసి రూపంతో అతడు జయపాలు నగరమునకు వచ్చి అంతఃపురమున బయట ద్వారము చెంత నిలువబడి భవతి భిక్షాందేహి అని అరిచి క్షణమైనను అట నిలువక వెడలిపోయెను. జయపాలుని భార్య పళ్ళెరమున వస్తువులు సమకూర్చుకొని బయటకు వచ్చు లోపుగానే ఆ సన్యాసి వెడలిపోయిను. ఆ విధంగా 3 రోజుల పాటు జరగగా జయపాలుని భార్య భర్తకు విషము మెరిగించిన దయ్యను. భర్త సతీ తిలకమా, అతడు ప్రతిదినము మధ్యాహ్న సమయమును కదా వచ్చుచున్నాడు. రేపు ఆ సమయమునకు ముందుగానే వెడలము. పిలిచిన వెంటనే ఆ సన్యాసికి భిక్షను వేయము అనెను. ఆమె అట్లే అనెను. సన్యాసి వేషధారి అయిన పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయమునకు వచ్చి భిక్షనడిగిన వెంటనే ఆమె ముందునకేగి స్వీకరించుడని బంగారు పళ్ళెరు మందియ నుంచెను. అంత నా సన్యాసి దాన్ని గ్రహింపక, మీరు పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులొకటచే మీ చేతి భిక్ష గాని ఆతిథ్యము గాని మేము స్వీకరించుట అసంభవము అనెను. అయినా మహాత్మా, సంతానము కలుగు మార్గము మాకెరిగించి పుణ్యము కట్టుకొనడు అని ఆమె అనెను. ఆ సన్యాసి, నారీమణి, ఇప్పుడు నేను చెప్పబోయేది తూచా తప్పక నీ భర్తకు ఇంపుము, అప్పుడు పని జరుగును. నీల వస్త్రధారిగా ఒంటరిగా నీలాస్వారూఢుడై నీ మగనిని నగరపు తూర్పు దిక్కునకు వెడలమనుము. అచ్చట అరణ్యంలో అతని నీలాస్వము ఎచ్చట అలసటతో క్రిందబడును అచ్చట దిగి త్రవ్వమనుము. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉండును. అందుగల భవానీని పూజించినచో ఆమె మిమ్మల్ని ఉద్ధరించును అని చెప్పి ఆ సన్యాసి రూపధార్యకు పరమేశ్వరుడు వెడలిపోయినాడు. భర్తకు ఆమె అట్లే చెప్పగా అతడు అట్లేనని వెడలినాడు. సాధువు చెప్పినట్లే అతడు భవానీ దేవాలయమునకు ఏగి సర్వ విధముల భవానీని అర్చించెను. జయపాలుని భక్తికి మెచ్చిన దేవి వరమునిచ్చెద కోరుకోమనగా జయపాలుడు సంతానం కావాలి అనను. అంత నా తల్లి వైధవ్యము గల కన్య కావలనా, అల్పాయుష్మంతుడు సజ్జనుడగు కొమరుడు కావలనా అని ప్రశ్నించెను. రాజు ఆలోచించి పితరుల ఉద్ధరింపగల కొమరునే కోరుకొనెను. అంతట దేవి అతన్ని పార్శ్వమున గల గణపతి నాభియందడుగు వైచి చెంతగల చూతవృక్ష ఫలమొకటి కోసుకొని పోయి నీ భార్యకిమ్మని చెప్పి అంతర్ధానమయ్యను. జయపాలుడు అంతటా ఆ వృక్షమునందలి పండ్లనియు కోసికొనగా అన్నియు మాయమయ్యి ఒక్కటియే ఉండెను. అట్లు కోసినందున గణపతి కినిసి, ఈ అకృత్య ఫలముగా నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే సర్పము వలన మరణించునని శపించెను. రాజు తన నగరికి మరలినాడు. ఫలితముగా జయపాలుని భార్య ఒక కుమారుని కనింది. అనియు సక్రమంగా జరిగినవి. తర్వాత పిల్లవాడు క్రమంగా పెరిగి పెద్దయి సాగాడు. వయసు వచ్చినది. జయపాలుని భార్య, అబ్బాయికి వివాహము జరిగిన ఆయుర్దాయము పెరుగును కనుక వివాహము చేయుడు అని
మనవాడు దైవదర్శనార్థం కాశీకి వెడవలయను కదా, వెడలి వచ్చిన వెనుక వివాహ వశము ఆలోచించదు గాక అనినాడు. జైపాలుడు త్వరలోనే వారు తమ కుమారుని అతని మేనమామతో కాశీకి పంపిరి. త్రోవల వారు ప్రతిష్టానపురము చేరిరి. అచ్చట వారొక ఆరామమున ప్రవేశించిరి. అక్కడ కొంతమంది కన్యలు ఆడుకొనిచుండిరి. అందు సుశీల అను కన్యను మరొక కన్య దెబ్బలాట సందర్భమున ముండా రండా అని తిట్టెను. అంతట సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేయుచున్నది కనుక మా కుటుంబమున ఎవ్వరునూ ముండలు రండలు ఉండరు, అటులగుట కాదు అనెను. జయపాలుడి కుమారుడు శివుడను అతని మేనమామయ్యను కొంతసేపు అచ్చటనే ఉండి తర్వాత సుశీల తండ్రి అర్చించు పార్వతీ పరమేశ్వరుల ఆలయమునకు వెడల్రి. అప్పటికక్కడ సుశీల తండ్రి దైవమునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎచ్చటున్నాడని శివుని ప్రశ్నించాడు. మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండా ఆలయం వెనకతటి నుండి శివుడను పేరుగల ఒక బాటసారికి ఇక్కడనే దొరకగలడు, అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని పలికెను. తర్వాత సుశీల తండ్రి శివుడను పేరుగల వరుణకిచ్చి తన కుమార్తెకు వివాహం చేయటకు జరిగెను. తదుపరి భార్యాభర్తలు క్షారలవణ వర్జ్యముగా భుజించి బ్రహ్మచర్య వ్రతులై దర్భాస్తరణములపై శయనించిరి. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదు రూపమున సుశీలకు కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు మూడినది. ఆ దోషము పోవుటకు ఒకటి చెప్పెదను చేయము. క్షణము పోయిన వెనుక కృష్ణ సర్పము ఒకటి అతని కరుచుటకు వచ్చెను. నీవు ఒక పాలుగల కుండం తెచ్చి సర్పమునకు ఎదురుగా పెట్టుము. అంత ఆ పాము పాలకై ఘటమున ప్రవేశించగా నీవు ఒక వస్త్రముతో దానిపై గట్టిగా వాసన కట్టినట్టు కట్టి ఉదయమున దానిని మీ తల్లికి వాయనమిమ్ము, నీ భర్తకు ఆ గండము దాటును అనెను. సుశీల కనులు తెరిచెను. గౌరీదేవి చెప్పినట్లే జరిగిను. సుశీలయు గౌరీ చెప్పినట్లుగానే పాముగల కుండను వస్త్రముతో కట్టి ఉంచెను. తర్వాత భర్త లేచి ఆకలి అగుచున్నది, ఏమైనా పెట్టమనగా ఒక పళ్ళెమున భక్ష్యములు తెచ్చిపెట్టెను. భక్ష్యములు భుజించి అతడు తన ఉంగరం ఒక దాన్ని అచ్చట పడవేసెను. ఆ తర్వాత వారు సుఖముగా నిద్రించిరి. తెల్లవారక ముందే శివుడు సుశీలకు చెప్పకుండగానే తన మేనమామతో కలిసి వెడలిపోయెను. సుశీల అతని అంగుళీయకమును భద్రపరుచుకొని సిగ్గుపడింది. తర్వాత శివుడు సాక్షాత్తు శివుని వేషము ధరించి వచ్చెను. అందరూ అసలు వరుడనియే అనుకొనిరి. ఉదయాన సుశీల గౌరీ చెప్పిన విధంగా ఘటమును తన తల్లికి వాయనమిచ్చినది. ఆ ఘటమును తెరిచి చూడగా ఒక ముత్యాల హారము ఉండెను. తల్లి ముత్యాల హారమును సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవుటకు పంపగా గదిలోనున్న మాయావరుని పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడ నిరాకరించెను. ఇంతలో మాయావరుడు అంతర్ధానం పొందినాడు. అందర్నూ సుశీల మాటలు నమ్మిరి. ఉంగరము వీడిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చునని అతన్ని గుర్తించుటకు వీలుగా బాటసారులకు తానే స్వయంగా అతిథి మర్యాదలు చేయుటకై ఒక మంటపము కట్టించవలని సుశీల తన తండ్రిని కోరగా అతడు అట్లా నొచ్చినాడు. ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు అనుదినము పాదప్రక్షాళన మొనర్చుచుండెను. అచట నుండి ఎప్పుడో వెడలిపోయిన శివుడు వాని మేనమామ కాశీకేగి తిరిగి స్వప్రాంతమును చేర బయలుదేరి మార్గమధ్యమున శివునకు కల వచ్చింది. అందు తాను చనిపోతున్నట్లును అప్పుడు మంగళగౌరియు యమదూతలు తన విషయమై యుద్ధమునర్చుకొనుచున్నట్లు తోచినది. తర్వాత వారు మరలా ప్రతిష్టానపురమున కేగి అన్నసత్రమున కేగిరి. అచట సుశీల శివునికి పాదప్రక్షాళన చేయుచు అతడే తన వరుడని మాతాపితరులకు చెప్పెను. ఆనవాలు ఉంగరం గురించి చెప్పినది. శివుడు నిజము చెప్పినాడు. అనంతరం వారికి వివాహమైంది. శివుడు సుశీలతో తన తల్లిదండ్రులను చేరిను. మామ సుశీలను తన కుమారునకు ఆయుష్ ఎట్ల వృద్ధి అయినదనను. అది మంగళగౌరి కృప అని చెప్పినది. తర్వాత వారు చిరకాలముండిరి. కావున ఓ ద్రౌపది, మంగళగౌరి వ్రత ప్రభావమున వైధవ్యము లేకుండా చేసుకొనవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పెను. ఇది మంగళగౌరి వ్రత కథ అండి. కొంతమందికి బుక్స్లు ఇవ్వండి కాబట్టి కథ ఒకసారి వినిపించండి, మేము వినైనా అక్షింతలు వేసుకుంటారు అని వేసుకుంటామని అడిగినందుకు నేను కథనైతే వినిపించాను. ఇది విన్నా కూడా మనకి వ్రత ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఈ కథ చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మీరు అక్షింతలు చేతిలో పట్టుకొని అప్పుడు ఈ కథను విని అప్పుడు అక్షింతలు కొన్ని అమ్మవారి ముందు వేసి మన తల మీద, అంటే ఎవరైతే నోము నోస్తున్నారో వాళ్ళు వేసుకుంటారు. అయితే నోము నోచుకున్న వాళ్ళే ఈ వ్రత కథ చదవాలా, ఆనవాయితీ ఉన్న వాళ్ళు చదవాలా అని మీకు డౌట్ వస్తుంది కదా. సహజంగా ఈ వీడియోలో నేను చూపించినట్టుగా కాటుక పట్టడం కానీ ఈ వ్రత కథ చదవటం కానీ శ్రావణ మంగళవారం నోములు నోచిన వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు. అయితే గౌరీదేవి పూజ నోము ఆనవాయితీ లేని వారు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా కథనైతే వినచ్చండి, తప్పు లేదు. కానీ ఎక్కువ ఈ నోములు ఉన్న వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. కథ విన్నంత మాత్రాన అస్సలు తప్పేమీ లేదు. పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఎలా చేసుకోవాలి నేను పూజా వీడియోని షేర్ చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా రేపు శ్రావణ మంగళవారం కాబట్టి మీకందరూ కూడా అమ్మవారి పూజని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళగౌరి పూజలో ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను క్లారిటీ అనేది ఇస్తాను. మరి ఈ కథ నేను వినిపించింది మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.